పోలవరం నల్లమల్ల సాగర్ను అజెండాలో పెట్టొద్దు, బనకచెర్ల కూడా అజెండాలో పెట్టొద్దని ఓనాడు చెప్పి గుర్తుందా? 6 నెలలు సంవత్సరం అవుతున్నట్టుంది. సో గట్లనే అంట పోలవరం నల్లమల్ల సాగర్ అజెండాలో పెట్టొద్దట. ఒకవేళ పెడితే చర్చలకు వచ్చేది లేదట. సిడబ్ల్యూసి కమిటీ మీటింగ్ లో తేల్చి చెప్పిన తెలంగాణ ట్రిబ్యునల్ తేల్చేదాకా నీటి వాటాలో సగం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రతిపాదన రాలేదన్న సిడబ్ల్యూసి కేవలం బనకచెర్ల పిఎఫ్ఆర్ పరిశీలనలో ఉందని చెప్పారు. 2 వేర్వేరు ప్రాజెక్టులన్న ఏపీ ఫేజ్ 1 ఫేజ్ 2లో చేపడతామని క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే పోలవరం నల్లమల్ల సాగర్ పిఎఫ్ఆర్ ను సమర్పిస్తామని వెల్లడి. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటన్నా ఏపీ. అంతే మావోడు ప్రతిసారి మా చంద్రన్న సింగిల్ డైలాగ్, ఒరే భయ్ తెలంగాణలో నా చెంచా నా బానిస రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండు, మీరు వీకే చంద్రబాయ్. ఢిల్లీలో నరేంద్ర మోడీ కూడా నా సోపతే ఉన్నాడు, మీరు ఏం చేసినా నీళ్లు మాత్రం నేను దోసుకపోతా. అసలు మీకు నీళ్ళు ఎందుకు రా భయ్? 1,50,00,000 వరిధాన్యం ఊకనే వండుతాను మామ అంటే కాళేశ్వరంకి వెళ్ళి సుక్క నీళ్ళు వాడపోయినా పడుతుంది, మనకెందుకు ఆ నీళ్లు? పోలవరం కడితేంది, బనకచెర్ల కడితేంది, నల్లమల్ల సాగర్ కడితే ఇంకా 100 కడితే మనకేంది? ఆయన సముద్రం పోయి వాడుతాడు. సముద్రం పోయి ఎట వాడుతున్నావు? సముద్రం ఎటపోతున్నాయి? ఇక్కడ వాటా ప్రకారం కృష్ణాలో గోదావరిలో నీళ్లు తీసుకోకపోతే సముద్రం పోతున్నాయి. వాటా ప్రకారం మనం తీసుకుంటున్నావా? ఆడంగా పోతిరెడ్డి పాడు పొక్కొచ్చి సముద్రంలో కలిసే నీళ్ళు అంటుండు, నాగార్జున సార్ పొక్కొచ్చి సముద్రంలో కలిసే నీళ్ళు అంటుండు. ఏమనంటే గదే ఇక 2 ఏళ్ల పొద్దు కాళేశ్వరంకి సుక్క నీళ్ళు వాడతలేరని నీళ్ళే చెప్తురు. ఎట్టా సముద్రంలో కలుపుతున్నాయి? తెలంగాణను సుక్క నీళ్లు లేకుండా తోడకపోతా అంటే సముద్రంలో కలుపుతున్నాయి. ఆ నీళ్లు కలవకుండా పాప ఆయన మంచి మనసుతో ఆలోచించి ఆయన ప్రాజెక్టు కడతాను తప్ప. సో మా చంద్రబాబు నాయుడు గారు ఇంకో ప్రాజెక్టు కాబట్టి ఇంకో 4 కట్టాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మా గురువు గారు అంత మంచి మూతవారి కదా ఆయన. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? పోలవరం నల్లమల్ల సాగర్ ఎజెండాలో లేకపోతే మీ చర్చలకు సిద్ధమంటారు. రేపు తర్వాత చర్చలకు పోతారు. అప్పుడు రేవంత్ వాళ్ళు ప్రాజెక్టు కడతామని లేదా అమ్మతోని, వాళ్ళు కడతామంటే మేము ఇస్తామా అవునా కదా చెప్తాం. వాళ్ళు మమ్మల్ని అడగలేదు, మేము ఇస్తామా లేదా మేమేట చెప్తాము. ఎజెండాలో చర్చించలేదు అంటారు రేపు. కానీ ఆల్రెడీ ఎజెండాలో చర్చిస్తారు అనేది తెలంగాణ ప్రజలందరూ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అది. ఇంకా దాంట్లో దాపరికాలు ఏమి లేదు. తర్వాత నమస్తే తెలంగాణలో ఇంకోటో ఇగో ఎజెండాలో మొదటి అంశం పోలవరం నల్లమల్ల సాగరు. రేవంత్ రెడ్డి నమస్తే చెప్పొచ్చిన మనం తర్వాత వార్తలు అవుతాం, మర్చిపోతాం మళ్ళా. సో ఇప్పుడు ఈ నీళ్ల దోపిడికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిండు. మరి చంద్రన్న దాన్ని పారిస్తాడు, సముద్రంలో కలిసి నీళ్ళే వాడుకుంటాను అని చెప్పి సిలిక పలుకులు పలుకుతారు. ఇక దీనికి తోడు మన మునగాళ్ళు, ఈ మునగాడు నిన్న న్యూస్ లైన్ శంకర్ ఛానల్ ఇంటర్వ్యూలు ఎక్కించినట్టుంది, ఒక బయట ఇచ్చిండు, చిన్నది మాట్లాడిండు, బాగానే ధైర్యం చేసిండు. ఆయన ఒక ప్రశ్న అడిగిండు, అయ్యా 90 లక్షల ఎకరాలు తెలంగాణలో ఆయకట్టు పెరిగిందంటారు వ్యవసాయము కేసీఆర్ పరిపాలనలో, మరి ఎట్లా పెరిగిందా అంటే మరి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంది, మీరేమో ఏ ప్రాజెక్టులకు వెళ్ళి ఏ ప్రాజెక్టు కట్టలేదు, లక్షల కోట్లు దోపిడీ చేసినంటారు. మరి 2014-2023కు 90 లక్షల ఎకరాలు ఎట్లా సాగు పెరిగిందా అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు నాకు తెలియదు, నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నా అధ్యక్ష, సుక్క నీళ్లు కూడా కేసీఆర్ ఇవ్వలేదు, 1 లక్ష ఎకరాలు కూడా ఆయకట్టు పెరగలేదు అంటాను. 90 లక్షలు పెరిగిందా గాడిదని వాళ్ళ మరి ఎందుకు లెక్కలు చెప్పినట్టే నాకు తెలియదు, ప్రిపేర్ అయ్యి రాలే, పండుకునేది అందుకు వచ్చిన అంటుంది. స్పష్టంగా ఆయన అదే చెప్పింది నిన్న, స్పష్టంగా సిగ్గు లేకుండా. చెప్పి మా సార్ ఏమంటాడు చూడు, ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందే మీరు, అందుకే 90 లక్షల ఎకరాలు పెరిగింది. మనమేమో త్వర పెట్టి ఆడ బనకచెర్ల కడుతుండు ఒక ఆయన, ఇంకోటి ఏమో నల్లమల్ల అంటుండు, పోలవరం అంటాడు. మనం త్వర పెడితే మనం పత్తిత్తులం కదా మరి అందుకే. సో ఇంకా ప్రగతి భవన్ లో జగన్తో విందు రాజకీయాలు చేసింది ఎవరట? రాయలసీమను రతనాల సీమ చేస్తామని కేసీఆర్ ప్రకటించలేదా? రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటించింది నిజమే, తెలంగాణ రతనాల సీమ చేసింది నిజమే. 90 లక్షల ఎకరాలు, దాని లెక్క 90 లక్షల ఎకరాలు. మరి రతనాల సీమ చేస్తేనే 90 లక్షల ఎకరాలు తెలంగాణలో ఆయకట్టు పెడితే
మీరు ఏ సీమ చేయకపోతే ఇంకా 2 కోట్ల ఎకరాలు పెరగాలి కదనే మీ చక్కమైన సంసారాలు అయితే. మరి మీ మీ తరఫున ఎంత పెరిగింది చెప్పురి? 2023 నుంచి 2025 దాకా సుక్క నీళ్ళు అయిపోయినా ఇన్ని ఎకరాల ఆయకట్టు పెరిగింది అని చెప్పురి. ఆ లెక్కలు బయట పెడితే అయిపోతుంది కదా. ఇదంతా ఎందుకు? ఇక బేసిన్లు లేవు, బేసజాలు లేవని జగన్తో చెప్పలేదా మంత్రి ఉత్తమ్? 1,00,000 కోట్లు కాళేశ్వరానికి తగలబెట్టినట్టు ఫైన్. ఓ సన్నాసి, ఓ గాడిది, నీకేం చెప్తున్నా అంటే నీకు తెలివి రాదు, ఇక నీకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తలేదు. నువ్వు గ్రహించాలి అంటే 1,00,000 కోట్లు పెడితే 1,00,000 ఎకరాల నీళ్ళు పోయిందైతే వాస్తవం తేలిపోయింది, బయట జనాలకు అర్థమైపోయింది. ఇక గాలి సిగ్గు లేకుండా ఇంకే 1,00,000 కోట్లు వచ్చి రాగా నీ 1,00,000 పాడుగా నువ్వు 1,00,000 కోట్లు వెళ్తున్నా. మరి ఎన్ని ఎకరాలకు పోతే రేపు మూసిలా ఎన్ని ఎకరాలకు పోతాయి నీళ్లు? ఇప్పుడు దానికైనా బడ్జెట్ మీరు చెప్తున్నారు కానీ దానివల్ల జరిగిన లాభం గురించి కూడా చెప్పాలి సన్నాసి. సగం సగం చెప్పొద్దు, ఫుల్ చెప్పాలి. నువ్వు ప్రిపేర్ అయ్యిరా. అందుకే ఓ ప్రెస్ మీట్ పెడతాప్పుడు, ఓ సభలోకి పోతాప్పుడు ప్రిపేర్ అయిపో. ఇప్పుడు 90 ఎకరాల ఆయకట్టు తిరిగి దాని సమాధానం చెప్పబోతుంది. దాన్ని లేకపోయా, మన దగ్గర దమ్మే లేకపోయా. ఇదే రత్కోర మాటలు మారితే ఏ ఉపయోగం? అవును భయ్, నువ్వు చెప్పిన ప్రతి మాట కేసీఆర్ అనడమే చెప్తున్నాం. అన్న తర్వాత తెలంగాణ ఏం నాశనం చేసి అక్కడ దోషిపెట్టు చెప్పురా సన్నాసి అంటున్నాం మేము. ఏం నాశనం చేసి అక్కడ దోషిపెట్టిండు? మరి మన అన్న మురుసుకుంటా అనుకోని తిరిగి వచ్చింది. మరి ఈయనంత దోషిపెట్టింది చెప్పవు? ఈయనంత దోషిపెట్టి చెప్పవా? అంటే మనకు పేపర్ ఉన్నాయి, మన లత్కోర ముచ్చలు ఎన్ని చెప్పినా జనాలు చుట్టగాళ్ళకి ఏంటారు, మాకే ఓటేసని ఈ అహంకారం. అంతకుమించి ఏం అనిపిస్తలేదు దీని మాటల్లో. సో ఇప్పుడు దీనికి కౌంటర్గా హరీష్ రావు వచ్చింది. మన నీళ్లు గురువుకు దారాదత్తం చేస్తున్నట, చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నట, ఢిల్లీ వేదిక తెలంగాణకు జలద్రోహం చేస్తున్నట హరీష్ రావు చెప్తున్నాడు. నీటిని కేసీఆర్ ఒడిసిపడితే రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నాడు. సీఎం ఎలాగూ పట్టించుకోడు, ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తాను. మాకు ప్రశ్నించడం అంటే తెలియదండి, మాకు తిని పండుకోవడం అంటే తెలుసు అంతే. మాకు చంద్రబాబును ప్రశ్నించేంత గుండెల ధైర్యం మాకు లేదండి. మేము అధ్యక్ష, మేము రాబోయే 5 ఏళ్లలో తెలంగాణలో ఇంకో 2 కోట్ల ఆయకట్టు పెంచుతాం అధ్యక్ష, కానీ సచిన సేవలను తీయలేం అధ్యక్ష. అది మా పరిస్థితి. ఇక మీరు దాచిపెట్టకున్నా ఉన్నది మాత్రం గదే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇక జిందగీలో మనం నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు. మరీ ముఖ్యంగా మా నల్గొండ జిల్లాల, మా నల్గొండ కానీ మహబూబ్ నగర్లో కానీ. ఎందుకంటే ఆడంగా గోదావరి ఈడంగా ఒగాయన దోషి పెడితే ఇటుపక్క కృష్ణా దోషి పెడతారు. కృష్ణా నదిలో వాటా ప్రకారం ఈ 2 ఏళ్లలో ఒక్క సుక్క కూడా తీసుకోవాలి నీళ్ళు వాటా ప్రకారం. వీళ్ళు వాటాలు ఇప్పుడు లెక్క పెడతారు. సో ఇప్పుడు చంద్రబాబుకు దోషి పెట్టి, ఆంధ్రాను బాగు పెట్టి, తెలంగాణ ఎండబెట్టి మన ఏతుల ముఖ్యమంత్రి రైజింగ్ తెలంగాణ. ఏం తెలంగాణ ఇది? రైజింగ్ తెలంగాణ. అంత మంచి తెలంగాణ మనం చేయలేం, మన తోడు కాదు మాకు. అది ఓన్లీ రేవంత్ రెడ్డికే సాధ్యమయ్యో. అంత మంచి ముచ్చట అది. ఇక ఇది ఒక వార్త అయితే. మరి ఈ వార్తలు అందరు కవర్ చేస్తారు కదా. ఇక తెలుసు కదా, శిల్కప్పాలు గురించి మనకి శిల్కలు ఉన్నాయి, ముత్తైదలు 5 ముత్తైదలు ఉన్నాయి తెలంగాణలో. ఏళ్ళు ఎజెండాలో నల్లమల్ల సాగర్ వద్దు, నో 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 వద్దు అని చెప్పినంట చంద్రన్న. వద్దు, చీచి, మనం అట్లా లంగ పనులు చేయొద్దు. తొద్దుతూ మావాడు చెప్తున్నాడా, వద్దని చెప్పినంట. ఇగో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సిడబ్ల్యూసీ సూచన చేసింది. సముద్రంలో కలిసేది వాడుకుంటే తప్పేంటి? ఏపీ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి తెలంగాణ కుడిపిస్తాడు. ఇది పెద్ద పత్రిక, ముత్తాయిదులలో ఫస్ట్ వస్తారట.